ఇంట్లో దోశల పెనం ఖరాబ్ అయిందని చెప్పేసి వారం కింద నుంచి చెప్తుంది. నేను అప్పుడు కొంటా ఇప్పుడు కొంటా అని చెప్పేసి మొత్తానికైతే ఆర్డర్ పెట్టిన. మా పిల్ల ఒక బ్రాండ్ చెప్పింది, ఆ బ్రాండ్ కోసం వెతికిన. అది రేటు చూసేసరికి వేలకు వేలు ఉంది. ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అది అని చెప్పేసి ఆమెకి ఎట్లా నచ్చి చెప్పి ఇదైతే 400 ఉందని చెప్పేసి ఆర్డర్ పెట్టిన. ఏ దోశలు ఎట్లా వస్తాయి చూడాలి దీంట్లో, మళ్ళీ రాకపోతే నన్నే వేసుకుంటుంది. అంత క్వాలిటీ ఏం లేదు, బట్ లెస్ క్వాలిటీ చూడాలి, మేనేజ్ చేయొచ్చు, మేనేజబుల్ అనిపిస్తుంది. ఇక కూరగాయలు కూడా ఏం లేకుండే, కూరగాయలన్నీ ఆర్డర్ పెట్టిన. ఈడ పాలకూర అవి ఇవి ఏవి దొరుకుతలేవు, దొరికినా కూడా బొచ్చే రేట్లు అవుతున్నాయి. సో ఒకసారి ఆన్లైన్లో చూసి ఆన్లైన్లో ఆర్డర్ పెడదామని చెప్పేసి ఆకుకూరలన్నీ ఆర్డర్ పెట్టేసిన ఆన్లైన్లోనే. పెళ్ళైన కొత్తగా తీసుకున్నాం, అది ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. దాని మీద మస్తు సార్లు ట్రై చేసింది, ఎంత ట్రై చేసినా కూడా అస్సలు వస్తలేవు దోశలు అనేటివి. ఇక కొత్తది ఎట్లయినా చేసి తీసుకోవాల్సిందని చెప్పేసి ఫోన్లే ఎక్కడైనా తీసుకునేది అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసిన. ఆర్డర్ పెట్టేసిన తర్వాత నాకు ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలని బ్రాండ్ల పేర్లు చెప్తూనే ఉంది, ఆమె చెప్తూనే ఉంది. నేను చూసిన కొద్దీ రేట్లేమో ఆకాశాన్ని దాక్కుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు రాబాయి అని చెప్పేసి సప్పుడంట ఒక 400 అట్లా బడ్జెట్లో యూస్ అయితే పెట్టేసిన. నేను జర ఎండలో తిరగకుర్రి, ఎండలో తిరిగేసినా కూడా కొద్దిగా చల్లగా ఏమైనా తాగుర్రి, ఇంట్లోనే ఉండుర్రి. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి, ఈడైతే దంచి కొడుతున్నాయి. మీ దగ్గర ఎట్లున్నాయి అనేది చెప్పుర్రి. అట్లనే ఏం చేస్తారు, జర లైక్ కామెంట్ అన్నీ మర్చిపోకుర్రి. జర లైక్ కామెంట్ ఇయ్యుర్రి ప్లీజ్. ఉంటా, మళ్ళీ టాటా, బాయ్ బాయ్.